మందాకృష్ణ మాదిగన్న ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు రీలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగినది. ఈ రీలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడానికి ప్రభుత్వమే కారణమని తెలియజేస్తూ, ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 11 నెలలు గడిచినా కూడా వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తూ వికలాంగుల సమస్యలను పరిష్కరించకుండా మాటలకే పరిమితమైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏకైక నాయకుడు ఉన్నాడు. వికలాంగుల పట్ల, వికలాంగుల కోసమే వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసి 2007 ఆగస్టు 28వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వికలాంగుల ఆత్మగౌరవం నిలబెట్టిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ వికలాంగుల పక్షం నిలబడి వికలాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేసి మాకు అన్న ఇచ్చిన పిలుపు మేరకు వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి గారు మీరు అమలు చేయకపోవడము ఎంతో బాధాకరం. వికలాంగులని మీరు ప్రత్యక్షంగా బాధ పెడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోవడమే కాక వికలాంగులకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలను కూడా అందజేయకుండా అలాంటి మన వికలాంగులకు ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్ను కూడా వికలాంగులకు అందియకుండా వికలాంగులకు మీరు అన్యాయం చేస్తున్నారని, వికలాంగులు ఈ దీక్షలో కనుక మీరు వికలాంగుల పింఛను పెంచకపోతే, వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ నెల 26వ తేదీన ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల విజృంభణ సభ ఏర్పాటు చేసినాం. ఆ విజృంభణ సభలో వికలాంగుల సత్తా ఏందో దమ్మేందో ఖచ్చితంగా చూపిస్తాం. ఈ ప్రభుత్వానికి వికలాంగుల శక్తి ఏందో మీరు చూస్తారు. ఖచ్చితంగా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నాగేష్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు పెన్షన్స్ కానీ ఇంకా వెహికల్స్ కానీ అవైలబుల్గా మాకు వచ్చాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మా కోసం ఒక్క మాట కూడా ఎక్కడ ఏ అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏ మీటింగ్లో కానీ మాకు పేరే ఎత్తట్లేదు, కనీసం మనం గుర్తు కూడా చేయట్లేదు. ఆయన దృష్టిలో మేము ఉన్నామో లేవో మాకు తెలియట్లేదు. కానీ మేము చెప్తున్నది ఏంటిదనంటే మాకు కావాల్సిన డిమాండ్స్ మాకు కంపల్సరీగా ఇవ్వాలి. మా వికలాంగులని ఇబ్బందులు పెట్టకుండా మహిళలను కానీ పురుషులను కానీ వాళ్ళ సమస్యలను ప్రతిదీ పరిష్కరించాలి. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఆఫీసులు ఉన్నా మేము లోన్స్ పెట్టుకున్నా కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని నేను 2021లో 2 లక్షల లోన్స్ అని షాప్ కానీ పెట్టుకుంటే నాకు 50,000 ఇచ్చింది. ఇదేంటిది అని అంటే మాకు ఫండ్ లేదని చెప్తున్నారు. మరి ఇదేంటిది మాకు న్యాయం? కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకేమో లక్షలుగా వాళ్ళకేమో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బ్యాంక్ రుణాలు మాఫీ చేయడము, ఎకరాల కొద్ది వాళ్ళకి డబ్బులు వేయడము, మా వికలాంగుల కోసం ఏమి చేస్తున్నారని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అన్నగారు మీకు హృదయపూర్వక ఉందని చెప్తున్నాను. దయచేసి మా వికలాంగులకి మీరు న్యాయం చేయాలని మేము అందరూ కోరుతున్నాను. మీరు చేస్తారు అని మేము నమ్ముతున్నాము, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాము. ఏ అమ్మాయినా అన్నం పెట్టండి, అడగండి, అన్నం పెట్టదు. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, మేము ప్రార్థిస్తున్నాము. ఇట్లా రోడ్ల మీద వచ్చి మేము ఇట్లా ధర్నాలు చేయడానికి మీకు ఏదేమైనా కరెక్ట్ అనిపిస్తే మీరు ఇలాగే చేయండి. మా కోసం మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.